వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రామ్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్తే విష్ణు గారు. రైట్. రామ్ ప్రసాద్ గారు, పిల్లల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా ఎన్పిఎస్ వాత్సల్య అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆల్రెడీ మనకి ఎన్పిఎస్ అనే ఒక పథకం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎన్పిఎస్ వాత్సల్య అనే పథకాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎన్పిఎస్ కి రీసెంట్ గా వచ్చిన ఎన్పిఎస్ వాత్సల్యకి మధ్య ఉన్న తేడా ఏంటి? సార్, వాత్సల్య అంటే ఏంటి సార్? ప్రేమ, మమకారం కదా. అది ఉంటే దీంట్లో పెట్టమని కదా దాని అర్థం. ఒక విషయం అర్థం చేసుకోండి, మన పిల్లల మీద పరయోడు గౌడకు ప్రేమ ఉండదు కదా. అసలు ఎన్పిఎస్ ఉండగా ఎన్పిఎస్ వాత్సల్య అవసరం ఉందా అనేది నా డౌట్. యాక్చువల్గా సేమ్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు వరకు ఎన్పిఎస్ అంటే 18 years నిన్న వాళ్ళు పెట్టుకున్నది ఎన్పిఎస్. మళ్ళీ కొత్తగా దానికి వాత్సల్య యాడ్ చేసి చిన్న వాళ్ళు కూడా పెట్టచ్చు, 0 age నుంచి ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా అంటున్నారు. దాన్నే అలో చేస్తే అయిపోయింది కదా. మళ్ళీ వాత్సల్య ఎందుకు, లేని వాత్సల్య అని వాత్సల్య ఎందుకు చెప్పాలి? అంటే ఇది ప్రత్యేకించి చిన్న పిల్లలు అన్న విషయాన్ని తీసుకెళ్ళడానికి ఏమో కదా. చిన్న పిల్లలకి పెట్టమని చెప్తున్నారు, కానీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఈ స్కీమ్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళలోపు ఉన్న ప్రతి ఒక్కరిని ఈ స్కీమ్ లోకి తీసుకొస్తే వాళ్ళ పెన్షన్ కొరకు అంటున్నారు. వాళ్ళ పెన్షన్ కొరకు దీన్ని చాలా గొప్పగా చెప్తున్నారు. భవిష్యత్తు పెన్షన్ అని అంటే ముసలితనంలో వచ్చే డబ్బులకి ఇప్పటి నుంచి పెట్టమంటున్నారు. అంతే కదా, అదే కదా. అసలు ఒక పిల్లోడి జీవిత కాలంలో అతని జీవితంలో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్? ఆయన ఎడ్యుకేషనా, ఆయన పెన్షనా? మీరు ఎడ్యుకేషన్ ఇస్తే పెన్షన్ సంపాదించుకుంటారు. దీంట్లో డ్రాబ్యాక్ అనిపిస్తుంది నాకేంటంటే, ఇది వృద్ధాప్యంలో 60 ఏళ్ళు వచ్చాక పెన్షన్ గా వస్తుంది, కానీ ఈ మధ్యలో వచ్చే అవసరాలకు కానీ ఎడ్యుకేషన్ కానీ పనికిరాదు. అదేంటి సార్ అది? పనికి రాదు ఇన్ ద సెన్స్, ఇది 60 ఏళ్ల వరకు లాక్ ఇన్. ముందుగా ఏం చెప్పారు, ఈ రోజు పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళలోపు ఎంటర్ అవ్వచ్చు. మీకు ఈ 18 ఏళ్ల లోపు ఎప్పుడైనా డబ్బులు తీయాలనిపిస్తే మీరు పెట్టిన పెట్టుబడిలో 20% మాత్రమే తీయగలరు. 20%. దానికి కండిషన్స్ మీరు ప్రూవ్ చేసుకోవాలి. పెద్ద జబ్బు వచ్చిందని, ఎడ్యుకేషన్ కానీ ప్రూవ్ చేసి తీయాలంటాడు 3. అవి ప్రూవ్ చేసి తీసే లోపల నిజంగా జబ్బు వస్తే జబ్బు ఆగదు కదా, సో దానికి పనికిరాదు. అయినా మీ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్లో 20% ఫండ్ వాల్యూలో కూడా కాదు. అండ్ 18 ఏళ్ళు నిండగానే మీకు ఒక అవకాశం ఇస్తారు. మీరు ఇక్కడితో విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతారా, కంటిన్యూ చేస్తారా? అది కూడా విత్డ్రా చేయగలిగింది 20%. పూర్తిగా విత్డ్రా చేయాలంటే ఆ రోజు వరకు మీరు పెట్టిన అమౌంట్ ఫండ్ యొక్క వాల్యూ 2.5 lakhs బిలో ఉండాలి. 2,50,000 ₹1 అనుకోండి, మీరు తీయలేరు డబ్బులు. అప్పుడు 20% తీయాలి. తీసి విత్డ్రా చేస్తే 20% మీకు వస్తుంది, 80% యాన్యుటీ ప్లాన్కి వెళ్తుంది. యాన్యుటీ ప్లాన్ అంటే ఏంటి? సంవత్సరానికి 6% 5% యాన్యుటీలు ఉన్నాయి ఈరోజు. అది ఎవరు ముక్కులో పెడతారు సార్? దేనికి పనికి వస్తుంది? సరిపడదు కదా. సో నా మనీ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు Tier 1 అకౌంట్గా కన్వర్ట్ అవుద్ది. రెగ్యులర్ ఎన్పిఎస్ లాగా Tier 1 అకౌంట్ అంటారు. Tier 1 అకౌంట్గా కన్వర్ట్ అవుద్ది. ఇంకా అక్కడ నుంచి 60 ఏళ్ల పాటు పెడితే, అంటే అప్పటిదాకా మనం పెడితే అప్పటి నుంచి పిల్లలు పెట్టుకుంటారంట. పిల్లలు పెట్టుకుంటే అవి గుడ్లు పెట్టి 60 ఏళ్ళకి అద్భుతం జరిగిపోద్ది అంటారు. అంటే ఇప్పుడు అట్లా కదా రామప్రసాద్ గారు, ఇప్పుడు 1000 రూపాయలు పెట్టుకుంటూ పోతున్నాము, 12% చొప్పున ఇస్తామంటున్నారు. 60 ఏళ్ళకి ఇస్తానంటలేదు, ఎన్పిఎస్ కదా. బై డిఫాల్ట్ 75% ఈక్విటీ, రిమైనింగ్ డేట్ టు గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. 12 రావచ్చు అగ్రెసివ్ పెడితే. అంతే. సో ఆల్మోస్ట్ ఒక 7 కోట్ల వరకు రావచ్చు కదా. 7 కోట్ల వరకు 1000 రూపాయలు నెలకి పెడితే, అంటే దీంట్లో మినిమం సంవత్సరానికి 1000 రూపాయలు. సరే, కొందరు స్ట్రెస్ తీసుకొని నెలకు 1000 రూపాయలు పెట్టారు అనుకోండి, ఇప్పుడే పుట్టిన అబ్బాయికి 60 ఏళ్ల పాటు పెడితే 12% వస్తే 7 కోట్లు వస్తాయి. అంటే 7 కోట్లు ఏమి చిన్న అమౌంట్ ఏం కాదు కదా. 7 కోట్లు అనేది పెద్ద కార్పస్ కదా. ఇదే ఎందుకు రామప్రసాద్ గారికి 7 కోట్లు అనేది పెద్ద అమౌంట్ కనిపించదు? చెప్తాను, ప్రూవ్ చేస్తా. దీన్ని 7 కోట్లు చెప్పారు, 12% రిజిస్ట్రేషన్ తీసి 60 ఏళ్ళకి 1000 రూపాయలు ఎస్ఐపిని 14 తీస్తే 30 కోట్ల పైన వచ్చింది. అసలు నాకు ఒక విషయం చెప్పండి, 60 ఏళ్ల తర్వాత ఒక బాబు ఇప్పుడే పుట్టాడు సార్, పాప బాబు ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో పుట్టారు. 2024 అక్టోబర్ నవంబర్ అనుకున్నాం. నెలకు 1000 రూపాయలు మనం స్టార్ట్ చేసాం, 60 ఏళ్ల పాటు పెట్టాం. ఓకే, ఇక్కడ నుంచి 60 ఏళ్ళు, అప్పుడు 7 కోట్లు వచ్చింది. అసలు నిజానికి 60 ఏళ్ళ తర్వాత 7 కోట్లకి ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? అదేంటి సార్, అంటే 7 కోట్లకి ఏదో వస్తుంది కదా సార్.
7 కోట్లకి కరెక్ట్ గా చెప్తాను అర్థమయ్యే లాంగ్వేజ్ లో 10 గ్రాములు బంగారం వస్తుంది, తులం బంగారం వస్తుంది. అంతకుమించి ఏమీ రాదు ఒక 60 ఏళ్ల తర్వాత. ఒక్క నిమిషం, ఇప్పుడు తులం బంగారం 75,000 72,000 ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే తులం బంగారం 72,000 75,000 వస్తుందో అది 60 ఏళ్ల తర్వాత 7 కోట్లు పెడితే గానీ వస్తుంది. 7 కోట్లు 60 ఏళ్ల తర్వాత. సార్ ఉండండి సార్, మరి భయపెట్టకండి. మరి నేను ప్రూవ్ చేస్తాను, టెన్షన్ అవసరం లేదు, ప్రూవ్ చేస్తా. కొంచెం పేషెన్స్ ఉండాలా, వినగలగాలి. ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత బంగారం ఎంత ఉంటుందో మనకు తెలియదు, మనం ఆస్ట్రాలజీ చెప్పలేం కాబట్టి 60 ఏళ్ల క్రితం ఎంత ఉందో చూద్దాం. 1964 లో గ్రామ్ బంగారం ఎంత చెప్పండి మీరు నాకు. నేను ఒకసారి గూగుల్లో చెక్ చేసి చెప్పండి. 1964 గోల్డ్ ప్రైస్. గూగుల్లో చెక్ చేసి చెప్తా. 1964 లో గోల్డ్ ప్రైస్ కావాలి నాకు. ఒక్క నిమిషం. హిస్టారికల్ గోల్డ్ ప్రైసెస్ ఇన్ 1964 కొట్టండి, ఏది కొట్టినా మీకు అదే వస్తుంది. 64 నుంచి ట్రాక్ అవుతుంది. 1964లో మీరు చెప్పేది 63 రూపాయల 25 పైసలు ఉంది. ఎంత? 10 గ్రాముల ధర అది. 10 గ్రాముల బంగారం, 10 గ్రాముల మేలింగ్ బంగారం 24 క్యారెట్స్ అది కూడా కదా. అవునవును. 10 గ్రాములు 63 64 వేసుకోండి, అంటే గ్రామ్ ఎంత? 6 రూపాయలు అంతే. 6 రూపాయలు మ్యాక్సిమం. 6 రూపాయలు గ్రాము. 6 రూపాయలు. ఈ రోజు గ్రామ్ ఎంత? ఇవాళ 7,200. అంటే 60 సంవత్సరాల్లో 6 రూపాయలు 7 రూపాయలు ఉన్న బంగారం గ్రాము కాస్త 70,000 అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 1000 రెట్లు. 1000 రెట్లు పెరిగింది. 60 సంవత్సరంలో గ్రామ్ బంగారం 1000 రెట్లు పెరిగింది. మరి ఇప్పుడు అలానే ఇంకొక 60 ఏళ్ళలో 1000 రెట్లు పెరుగుతుంది కదా? పెరుగుతుందా? పెరగచ్చు కదా, కాస్త అదే చెప్తుంది కదా. మరి ఇప్పుడు 7,000 ఉన్న గ్రాము ఒక 1000 రెట్లు పెరిగితే ఎంత అవుతుంది గ్రాము? 70 లక్షల. 70 లక్షలకి గ్రాము వస్తుంది. అంటే 7 కోట్లు వస్తే 10 గ్రాములు వస్తుంది. మై గాడ్. అంటే షష్టి పూర్తికి 10 గ్రాములది బ్రేస్లెట్ అనుకోండి. రింగ్ వస్తుందా? బ్రేస్లెట్ లేకపోతే గట్టిగా వస్తుంది. అది దానికోసం నెలకు 1000 రూపాయలు పెట్టమన్నారు. అంటే నాకేదో ఫీజులు ఎగిరిపోయింది మీ చెప్పే నెంబర్లు. ఇప్పుడు మనం ఏదైతే 10 గ్రాములు 70-75 వేలకు కొంట ఉన్నది, ఒక 60 ఏళ్ళ తర్వాత ఎంత అవుతుంది అన్నారు? 70 లక్షలు పర్ గ్రామ్ అవుతుంది. 7 కోట్లు అవుతుంది. 7 కోట్లు అవుతుంది. గ్రాము 70 లక్షలు. ఇప్పుడేమో 7,000. 1000 రెట్లు. ఇది నమ్మొద్దు, నేను నమ్మని ఎవరిని కోరట్లా. అంటే ఇప్పుడు దీని మీద వచ్చే 7 కోట్ల రూపాయలు ఆ రోజు ఒక ఉంగరం కొనుక్కోవడానికో అంతేనా? అంతే. ఒక ఉంగరం కొనుక్కోవచ్చు, అంతే కదా. కానీ దాన్ని ఎంత గొప్పగా చెప్తున్నారు. సంవత్సరానికి 12,000, 60 నెలలు కడితే ఇంచుమించుగా మీరు కట్టేదంతా. సంవత్సరానికి 12,000, 60,000 అంటే 7 లక్షలు కడితే మీకు 7 కోట్లు వచ్చేస్తుంది అన్నారు. సార్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. అంటే రామ్ ప్రసాద్ గారి గురించి అందరూ అనుకునే విషయం ఇది. రామ్ ప్రసాద్ గారు పెద్ద పెద్ద వాళ్ళకి పనికొచ్చే విషయాలు చెప్తారు, పెద్ద పెద్ద నెంబర్లే చెప్తాడు. ఈయన చిన్న చిన్న వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి రామ్ ప్రసాద్ గారు ఏం చెప్పరు అంటుంటారు కదా. సార్ నేను నిజం చెప్తున్నాను సార్, అసలు ఏం జరుగుతుందో చెప్తున్నా. పెద్ద చిన్న ఉంది అంటే ఎక్స్పెక్టేషన్ రైట్ పెట్టుకోండి. అవును సార్. ఇప్పుడు నెలకి లక్షలు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఏదో సార్ బాగానే ఉంటుంది కదా. ఇటువంటి స్కీమ్స్ లో లోయర్ ఇన్కమ్ వాళ్ళు పెట్టడమే తప్పు సార్. ఈజీగా ట్రాప్ చేయొచ్చు. విషయం చెప్తున్నాను. ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయా గత 3 నెలలుగా? అంటే మాకు వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లోనే కొన్ని 10ల కొద్దీ డెంగ్యూ కేసులు మేము చూసాం క్లెయిమ్స్. ఓకే, ఇప్పుడు మనకి సుకన్య సమృద్ధి ఉంది కదా, అది కూడా లాక్ ఇన్. ఇటువంటి స్కీమ్స్ లో పెట్టుకున్నప్పుడు ఒక పిల్లోడి పేరు మీద 3 లక్షలు జమ చేశాడు ఒక వ్యక్తి. 12 ఏళ్ల పిల్లోడుకో, కూతురుకో, కొడుకో పేరు మీద 3 లక్షలు ఉంది, కానీ నీకు లిక్విడిటీ లేదు, రాదు. వీడికి జ్వరం వచ్చింది. ఇప్పుడు డైలీ వేజ్కి వెళ్ళే వాళ్ళకి, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి ఆ జ్వరం వస్తే 30-40 ఖర్చు పెట్టే స్తోమత ఉండగా ఇగ్నోర్ చేస్తారు. ఎంతవరకు మెడిసిన్ అది వికటిస్తే చాలా జరిగిన ఇన్సిడెంట్స్. మీరు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం. మీరు రిమోట్ ఏరియాస్కి వెళ్తే జ్వరాల వలన చనిపోయిన 16 ఏళ్ళలో పిల్లలు 100 మంది ఉన్నారు సీజన్లో. ఎవరు ఎక్కడ చూపించారు. ఎందుకు? ఆ సమయానికి 30,000 చేతికి అందక, అప్పు పుట్టక, డబ్బు అందక. ఏ తల్లిదండ్రి ఇగ్నోర్ చేయరు కదా, డబ్బులు లేక ఇగ్నోర్ చేస్తారు. నా బాధ ఏంటంటే ఈ ఎమోషన్లో పెట్టేస్తాం, మన అవసరానికి పనికిరాంది ఆస్తి ఎలా అవుతుంది. అంటే ఇవాళ తక్కువకి వస్తుందిలే అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తాం, బట్ అది మనకి లాంగ్ రన్ లో
దానివల్ల పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు అంటే అసలు మన అవసరానికి ఆదుకోదు. ఇప్పుడు పిల్లోని సమర్థుని చేస్తే నువ్వేం ఇవ్వాల్సిన అక్కర్లేదు. వాడు అసమర్థుడైతే నువ్వేమి ఇచ్చినా నిలబెట్టుకోడు. అంటే సమర్థుని చేయాలంటే మనం దేనికి ఇన్వెస్ట్ చేయాలి? వాడు రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేయాలా, వాడు ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్ చేయాలా? వాడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాడికి చదివిస్తే తర్వాత వాడు ఈ రోజు పెట్టాలి. ఈ రోజు దాచి ఆ రోజు ఆయన తింటాడండి. అప్పటికి నువ్వు కూడా ఉండవు కదా. 60 ఏళ్ళకి షష్టిపూర్తికి వచ్చే డబ్బుల గురించి వాస్తల్య షష్టిపూర్తి. ఇప్పుడు పుట్టినోడికి షష్టిపూర్తి మాట్లాడుతున్నాం మనం. అంటే రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకునేటప్పుడు డబ్బులు అది కూడా 60% వస్తుంది. రిమైనింగ్ 40 వచ్చి యాన్యుటీలోకి వెళ్ళిపోతుంది. 7 కోట్లు వస్తుందా? రాదు కదా. ఆ 4,20,00,000 ఎంతో వస్తుంది. అంటే అప్పుడు నిజమే కదా, 10 గ్రాముల బంగారం రాదు కదా సార్. ఓకే, అది అంటే ఎమోషన్ బాగుంటది. ఫంటాస్టిక్ సూపర్. ప్రతి ఒక్కళ్ళు డిసిప్లిన్ వస్తుంది. నువ్వు ఇన్వెస్ట్ చేస్తే వాడికి ఎందుకు వస్తాయి డిసిప్లిన్? ఫైనాన్షియల్ నాలెడ్జ్, డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు డైలీ డే అవుట్ యాక్టివిటీస్ నేర్పిస్తే వస్తుంది కానీ డిసిప్లిన్. నీ పేరు మీద 1000 రూపాయలు పెడతానా డిసిప్లిన్ వస్తుందా? కదా. మనం ఈ సండే ఇంత ఖర్చు పెట్టాం, ఇగోనన్నా మనం ఈ వెకేషన్కి ఇంత ఖర్చు పెట్టానరా, నా ఇన్కమ్ ఇంత ఖర్చులు పోతే ఎంత దాస్తున్నా నీ ఎడ్యుకేషన్ కంటే వస్తుంది డిసిప్లిన్. నీ పేరు మీద 1000 రూపాయలు పెడతానా డిసిప్లిన్ వస్తారు కన్నా. అది చెప్పుకోవడం బాగుంటాయి. ఫంటాస్టిక్ సూపర్ ఫ్యాబులస్, ఇది మిస్ కావద్దు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అది ఇది అంటున్నారు. ఏమీ లేదు అక్కడ అసలు. అంటే మేబీ అది ఎన్పిఎస్ ఈక్విటీ పార్టిసిపేషన్ కదా, గ్రేట్ కాంపౌండింగ్. కానీ నీకు టైంకి పనికిరంది ఏదైతే ఏం లాభం? సరే, ఇప్పుడు ఇదైతే టైంకి పనికిరాదు అంటున్నారు. దీనివల్ల జీవితంలో అద్భుతాలు ఏం జరగమంటున్నారు. దీనివల్ల జీవితాలు ఏం మారిపోమంటున్నారు కదా. అంటే మరి ఇది కాకుండా అంటే వేరే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? ఎన్పిఎస్ వాత్సల్య కాకుండా ఇప్పుడు మీరే చెప్తున్నారు దీంతో ఏం జీవితాలు ఏమి ఉద్ధరించుకోలేము అంటున్నారు కదా. మరి ఏంటి దీనికంటే బెటర్మెంట్? మరి ఏమైనా చెప్పగలరా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది సరిగా మీరు ఓకే చెప్దాం. ఇప్పుడు 12% వచ్చి అవసరానికి పనికిరాని దానికన్నా 7% వచ్చి అవసరానికి ఆదుకునేది బెస్ట్. దానికి మనకు 100 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. పోస్టల్ స్కీమ్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో కూడా 7% వస్తుంది. అవి పెట్టుకోవచ్చు, మీ టైంకి ఎప్పుడైనా తీసుకోవచ్చు. పీపీఎఫ్ కూడా వస్తుంది పార్షియల్గా, పీపీఎఫ్ లాంటివి పెట్టుకోవచ్చు కదా. అంటే అవి వస్తాయి, ఇది అవసరానికి రాదు. ఇంకా ది అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి దీనికి బెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తే 75% ఈక్విటీ వెళ్ళొచ్చు అని అగ్రెసివ్ కేసులో. అక్కడ 2 చాయిస్లు ఉంటాయి కదా, ఆటో చాయిస్. అట్లా మీరు అలా తీసుకుంటే మాక్సిమం 75% ఈక్విటీ పార్టిసిపేషన్, కానీ 60 years లాక్ ఇన్. దీనికి అద్భుతమైన సొల్యూషన్ ఏంటంటే చెప్పాల్సి వస్తుంది, మీరు అడిగారు కాబట్టి. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్స్ అని ఉన్నాయి. విచ్ ఆర్ హైబ్రిడ్ స్కీమ్స్. ఈక్విటీ ఎక్స్పోజర్ మ్యాక్స్ 65 ఉంటుంది. 65 ఈక్విటీ ఎక్స్పోజర్, రిమైనింగ్ డెట్ అండ్ ఈక్విటీ. అలా మీకు పిఎఫ్ఆర్డి అప్రూవ్ చేసిన ఫండ్ హౌస్లోనే 5 ఫండ్ హౌస్లు చిల్డ్రన్ ఫండ్స్ నడిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ ఫండ్, ఐసిఐసిఐ చిల్డ్రన్ ఫండ్, ఎస్బీఐ చిల్డ్రన్, మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్, యాక్సిస్ చిల్డ్రన్ ఫండ్, యూటీఏ చిల్డ్రన్ ఫండ్, టాటా చిల్డ్రన్ ఫండ్ నడుస్తున్నాయి. ఇవి ఎవరు చెప్పరు. ఇవన్నీ హైబ్రిడ్ ఈక్విటీ. వీటిలో ఓల్డెస్ట్ ఫండ్స్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ 2001 స్టార్ట్ అయినాయి. టిల్ డేట్ అవి ఇచ్చిన రిటర్న్ ఎంత తెలుసా? ఎవరెస్ సిఏజిఆర్ హైబ్రిడ్ ఫండ్, నాట్ ఈక్విటీ, 16% ఇచ్చేసారు ఈ 2 ఫండ్. 16% సిఏజిఆర్ పర్ ఇయర్ ఇచ్చినాయి. 16% అంటే మనం మామూలుగా 12 to 15 చెప్పుకోవడమే. హైబ్రిడ్ ఫండ్ 16 ఇచ్చింది సార్. ఇప్పుడు అందరూ మళ్ళీ కొంతమంది దీనికి ఆల్రెడీ ఇండెక్స్ లో పెట్టే 12% ఇండెక్స్. ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఆల్వేస్ బీట్ ఇన్ ఇండెక్స్ with 60%, 65% exposure in equity. ఇవి ఎనీ క్యాలెండర్ ఇయర్ మీరు రిటర్న్ చూస్తే, క్యాలెండర్ ఇయర్ రిటర్న్ వర్సెస్ నేను చెప్పిన హైబ్రిడ్ ఫండ్స్, చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్స్ వర్సెస్ నిఫ్టీ 50 చూస్తే ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ 22 years లో 2-3 years బారింగ్ ఎవ్రీ ఇయర్ ఇది నిఫ్టీ 50 కన్నా 2-3% మోర్ ఆల్ఫా ఇచ్చింది. అండ్ టేకింగ్ ఈక్విటీ ఎక్స్పోజర్ 65. నిఫ్టీ 50 is 100% ఈక్విటీ కదా. 65% ఈక్విటీలో మీకు ఎప్పుడు నిఫ్టీ 50 కన్నా ఎక్కువ ఇచ్చింది. ఓవరాల్ గా ఈ రోజు అంత లెస్ వాలటిలిటీలో ఇచ్చారు. వీటికి ఏముంటుంది అంటే ఇవి కూడా చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్స్ కదా, వీటిని సొల్యూషన్ ఫండ్స్ అంటారు. ఇవి 5 years లాక్ ఇన్ ఉంటుంది, 60 years కాదు. 5 years ఆర్ ది 18 years ఆఫ్ ది చైల్డ్ ఏజ్, విచ్ ఎవర్ కమ్స్ ఎర్లీ, అంతవరకు లాక్ ఇన్. ఇప్పుడు నాకు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి, నాకు 2 years 5 years పెట్టుకోవచ్చుగా, సేమ్ రేట్ని ఇస్తుంది. అద్భుతంగా ప్రూవెన్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్, ఐసిఐసిఐ చిల్డ్రన్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ వచ్చింది. లాంచ్ అయ్యి 4 years ఎంత రేట్ ఇచ్చింది తెలుసా? 400% ఇచ్చింది అబ్సల్యూట్ టర్మ్స్ లో. యాన్యువల్ టర్మ్స్ లో 40% పర్ ఇయర్ ఇచ్చింది. 2001 క్యాలెండర్ ఇయర్ లో ఎస్బీఐ చిల్డ్రన్ ఫండ్ విత్ ఇన్ 1 year ఇచ్చిన రిటర్న్ 75%. 75% మ్యూచువల్ ఫండ్.
అది అద్భుతాలు ఉన్నాయి. Right, అంటే right. మ్యూచువల్ ఫండ్ లో పెడితేనే మారుద్దని చెప్పట్లా. ఆ కన్విక్షన్ వాళ్ళు అర్థమైన వాళ్ళే పట్టండి, లేని వాళ్ళు పట్టదు. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ముందు అర్థం చేసుకుని దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటో మనం అర్థం చేసుకుని ఇవి సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్. ఇంకా అద్భుతం ఉంది వీటిలో. హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ ఫండ్ ఇంకొక బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఉంచారో తీసారు తెలియదు, అదే రిమెంబర్. నేను చాలా ఫండ్స్ ఇచ్చాను. అవి గార్డియన్ ఆర్ పేరెంట్ యాక్సిడెంటల్ డెత్ అయితే కూడా వాడు ఇన్సూరెన్స్ కవర్ ఇస్తాడు, పర్సనల్ యాక్సిడెంట్ కవర్. అది అద్భుతం కదా, దీంట్లో ఏం లేదు. యాక్చువల్లీ ఎన్పిఎస్ వాత్సల్యాన్ని మీరు అట్రాక్టివ్ చేయాలంటే ఇన్ కేసు గార్డియన్ కి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే దానికి మీరే 10 లక్షలు 20 లక్షలు పెట్టాల్సిందే. అంటే 1000 రూపాయలు మంత్లీ కనుక కాంట్రిబ్యూట్ చేస్తే 1,00,000 రూపాయలు ప్రమాద బీమా అలా ఏమన్నా నామినల్కి వస్తుంది. పెడితే పిల్లోడు భవిష్యత్తు. ఇక్కడ ఏమంటున్నాడు, గార్డియన్ చనిపోయినా కిడ్ చనిపోయినా డబ్బులు వెనక్కిస్తాను. ఎవడొక్క డబ్బులు పెట్టిన డబ్బులు వాడి పరిస్థితి ఏంటి? హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ ఫండ్ ఐ రిమెంబర్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఉంది అక్కడ. గార్డియన్ చనిపోతే వాడు ఇస్తాడు 10 lakhs 20 lakhs. అది ఎంత అద్భుతం. అది కూడా లేదు. వాత్సల్యం అంటే ఎక్కడ కనపట్లేదు నాకు దాంట్లో వాత్సల్యం. అంటే మా భవిష్యత్ అవసరాలకు పనికి ఎట్లా పెట్టుబడి అవుతుంది సార్. మీరు ఎడ్యుకేషన్ కి పెడితే చాలా సంపాదిస్తాడు, మీకు కొనిస్తాడు తులాలు. మీరు 1000 రూపాయల నెలకి ఎస్ఐపి పెడితే 10 grams గోల్డ్ ఆయన షష్టి పూర్తికి మీరు గిఫ్ట్ ఇచ్చినట్టే. దానికోసం పెడతానంటే పెట్టుకోండి. రైట్, కాస్త ఓపిక్గా. మన లాజిక్ నచ్చదేమో కానీ మీరంతా అన్ని ఇటువంటి చేసి నాకు తినిపిస్తారు మళ్ళీ కామెంట్స్ లో. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో గుడ్డుగా చేసేయడం కాదు. ఇది ఏంటి ఎండ్ ఆఫ్ ది డే దీనివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది, మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీకి ఇది ఎంతవరకు మనకి సపోర్ట్ ఇస్తుంది అనే దాంట్లో మనం అంటే మనకు మన ఇన్వెస్ట్మెంట్ ఒక గోల్ ఉండాలి కదా. దిస్ ఈస్ కాల్డ్ బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. మొదట్లోనే నువ్వు చివరిని చూడాలి. అది ఎవరు చూడలా. బస్సు కనపడదా ఉరికిపోయి ఎక్కడికి వెళ్తా నీకు సంబంధం లేదు. బస్సు ఎక్కాడు దిగాడు, ఇంకో బస్సు కనపడదు అది ఎక్కాడు. అదే పరిస్థితి ఇన్వెస్ట్మెంట్స్ లో. అది తప్పు. రైట్ రైట్ డన్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. ఇప్పుడున్న ఎన్పిఎస్ కి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా తీసుకొచ్చిన ఎన్పిఎస్ వాత్సల్యాకి మధ్య ఉన్న తేడా ఏంటి, అదేవిధంగా అసలు ఎన్పిఎస్ వాత్సల్యాకి సంబంధించి మీకున్న అభిప్రాయం ఏంటనే దాని గురించి కూడా చాలా చక్కగా మన ప్రేక్షకులకు మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి విష్ణు గారు.